మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. సేవల్లో 100% నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలని ఆదేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీష్మ, బీటీ నాయుడు, రవిచంద్ర, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశం. 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. రోడ్ వైడనింగ్ పై అధికారులకు పలు ఆదేశాలు జారీ. బీఈడీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసుని ఛేదించిన పోలీసులు. 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవల్లో 100% నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలని అధికారులను ఆదేశించారు. వర్క్ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ తీసుకురావాలని సూచించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, బీజేపీ నుండి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందించారు. నామినేషన్లు దాఖలు కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రి నారాయణ నేతృత్వంలో నిర్వహించిన మీటింగ్లో మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాజధానిలో భూ కేటాయింపులు గతంలో ఉన్న విధానాలనే కొనసాగించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గతంలో 131 మందికి భూములను కేటాయించామని, వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులు యథాతథంగా కొనసాగించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం మెజార్టీ నిధులు సిఆర్డీఏ సమకూర్చుకునే విధంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసినట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పానకాలస్వామి దేవాలయానికి, ఎయిమ్స్ కు ఈ బస్సులు తిరగనున్నాయి. సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. గత ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలా ముంచిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రైతు భరోసాకు 7,500 ఇచ్చి మిగిలిన పథకాలు నిలిపివేశారని ధ్వజమెత్తారు. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ కట్టలేదని, దీనివల్ల పంట నష్టపోయినా రైతులకు పరిహారం కూడా అందని దుస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. మనం అలా కాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు.
గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పెద్ద స్కామ్ అని మంత్రి మండింపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 45 రోజుల్లో 120 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, దీనిపై విజిలెన్స్, సిఐడి విచారణ జరుగుతుందని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా జోక్యం చేసుకుని ఆడుదాం ఆంధ్రాలో జరిగిన స్కామ్ వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా. 18 రోజులు ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టమండి. ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీ కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి, సీరియస్ తీసుకోండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు ఆమెతో ఉన్నారు. అరండల్పేట ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవనుండటంతో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పలు రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఏ రోడ్లను ఎంత మేర వెడల్పు చేయాలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎంక్రోచ్మెంట్లను తొలగించడంతో పాటు పలు ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా తీసివేయాల్సి వస్తుందని, దానికి ప్రజలు అన్ని విధాలా సహకరించాలని ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. వీలైనంత త్వరగా రోడ్ వైడనింగ్ పనులను ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దానికోసమే ఈరోజు ఒక ఫీల్డ్ విజిట్ పెట్టుకొని ఏ రోడ్లు అయితే మనకి ఫ్లైఓవర్కి వల్ల ప్రెషర్ పడతాయో ఆ రోడ్లన్నీ కూడా తిరగడం జరిగింది. పొద్దుటి నుంచి కూడా కమిషనర్ గారు, నేను విస్తృతంగా ఏరియా అంతా కూడా తిరిగి కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ పాయింట్స్ అన్నీ కూడా వైడ్ చేసుకుంటే రానున్న రోజుల్లో మన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తాలూకు ట్రాఫిక్ అంతా కూడా మనకు ప్రజలకి సౌకర్యవంతంగా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నము చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో దీనికి అవసరమైన ఎక్స్పాన్షన్ కోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు అవి తీస్తున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు ఇటు కార్పొరేషన్ మీద కానీ ఇటు మా మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రెషర్ లేకుండా ప్రజలు చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రైవేట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. కాంపౌండ్ వాల్స్ లాంటివి ఏదైనా రిమూవ్ చేయాలంటే తీయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క అవసరాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. కొన్ని రోడ్స్ మేము విజిట్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది యాజ్ పర్ మాస్టర్ ప్లాను. దానికి సంబంధించినటువంటి వర్క్ ఒక 1 వీక్ 10 డేస్లో ఈ మార్కింగ్ కానీ లేకపోతే ఆర్డిపి ప్రిపరేషన్ కానీ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా కార్పొరేటర్స్ కానీ పెద్దలు వారందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చారు. అవి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అందువలన వాటి మీద వర్కౌట్ చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 14th రోడ్ అనేది ఇంతకుముందు ఈ రైల్వే ఈ క్రాసింగ్ ఏదైతే ఉండేది, ఇప్పుడు అది సమ్ టెక్నికల్ రీజన్స్ వలన మనం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి అనుమతి ఇవ్వట్లేదు ఓపెనింగ్కి. కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి మనకి కంకరగుంట ఆర్యూబీ ఏదైతే ఉందో దానిలో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్లు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసుకోవడం, శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అసెంబ్లీలో నసీర్ అహ్మద్ మాట్లాడారు. మైనార్టీల కోసం గత ప్రభుత్వం ప్రచారం ఎక్కువ, సాయం చేసింది తక్కువ అని విమర్శించారు. మైనార్టీలు ఉన్నత విద్య చదువుకోవాలనే ఆలోచనతో గత ప్రభుత్వం తీసేసిన పథకాలను తిరిగి కొనసాగించడం హర్షణీయమన్నారు. మౌజాన్ ఇమాంలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల హామీలో చెప్పినటువంటి గత ప్రభుత్వంలో
వాళ్ళిద్దరికి కలిపి ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చినటువంటి పరిస్థితులు. గత సంవత్సరంలో నిధులు విడుదల చేయక దాదాపు 45 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయక పెండింగ్ పెట్టినటువంటి నిధుల్ని ఈ 8 నెలల్లో పరిపాలనలోనే మన ముఖ్యమంత్రి గారు 45 కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేయడంతో పాటు 90 కోట్ల రూపాయలు నిధుల్ని ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీ 0 అవర్లో భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించేందుకు గారపాడులోని 300 ఎకరాల భూమిలో పర్యావరణ కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తమ నియోజకవర్గం అనువుగా ఉంటుందని, మంత్రి దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. మా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 300 ఎకరాలు పెదకూరపాడు మండలం గారపాడు విలేజ్లో 300 ఎకరాల వ్యవసాయ భూమి నిరుపయోగంగా ఉంది. అది గ్రామానికి సంబంధించి ఉమ్మడి యొక్క ఆస్తి. దాంట్లో కనుక మనం ఏదైనా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే బాగుంటుందనేది నా. ఇక్కడ మన గౌరవ మంత్రి గారిని గతంలో నేను కలిసి కోరడం జరిగింది. ఆడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి కానీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం అధ్యక్ష. అది ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లానే సత్తెనపల్లి హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీకి బాగుంటుంది. అట్లానే ఆ ప్లేస్ నుంచి గుంటూరుకు కానీ నరసరాపేటకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కూడా కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం, సెంటర్లో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఇమీడియట్లీ రాజధానికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఏదన్నా మనకి కంపెనీలు వస్తే అక్కడ సూచిస్తారని తెలియజేసుకుంటూ, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకే కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టారు, కంచర్ల శివరామయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మెప్మా ద్వారా 30,000, ర్యాపిడో ద్వారా 10,000, స్వయం ఉపాధి పథకాల ద్వారా 4,000 మందికి, టూరిజం రంగాల్లో 4,000 మందికి, అదేవిధంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు కింద 2,000 మందికి, అలాగే తృప్తి హోటల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా 4,000 మందికి, టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్స్లో 2,000 మందికి, ఎంఎస్ఎంఈ ద్వారా 10,000 మందికి ఉపాధి కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తలు చేసే కార్యక్రమాలు కనపడుతూ ఉన్నాయి. భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేసి పనిచేసే దగ్గర పబ్లిక్లో కానీ వారి యొక్క సేఫ్టీ కోసం ఈ శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బీఈడీ పేపర్ లీకేజీ కేసులో 10 మందిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన బీఈడీ పరీక్షా పేపర్ లీక్ అయిందని కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారని అన్నారు. అయితే కేవలం ఉత్తీర్ణతా శాతం పెంచుకొని అడ్మిషన్లు సంపాదించుకునేందుకే వినుకొండకు చెందిన శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ అక్రమానికి పాల్పడిందని వెల్లడించారు. ఒరిస్సాలోని బీఈడీ కోచింగ్ సెంటర్ వారితో కలిసి పేపర్ లీకేజీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన 10 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నేరం జరిగిన 3 రోజుల్లోనే కేసును సాల్వ్ చేసిన పెదకాకాని పోలీసులను ఎస్పీ అభినందించారు. క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు. ఈ సంవత్సరం 2025 నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సిడీలో 1 డే బిఫోర్ కన్సర్న్డ్ కాలేజెస్కి పంపిస్తారు. దానికి పాస్వర్డ్ 40 మినిట్స్ ముందు, ఎగ్జామ్ జరగబోతున్న 40 మినిట్స్ ముందు పాస్వర్డ్ కన్సర్న్డ్ కరస్పాండెన్స్కి పంపిస్తారు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి 63 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. 23 సెంటర్లో ఎగ్జామ్ జరిగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్
లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది. ఆ పాస్వర్డ్ని తో పాటు సీడీని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ క్వశ్చన్ పేపర్ 2 o'clockకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో అదేవిధంగా ఆ రోజు కూడా మన కరెస్పాండెంట్స్ కమ్ ప్రిన్సిపల్ గారికి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని కబ్జా చేసేందుకు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిరంగపురం మండలం వేములూరుపాడుకు చెందిన సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు అనుమతి ఉన్నా తమపై దాడులకు దిగి అక్రమ కేసులు పెడుతున్నారని, న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2 ఎకరాల 57 సెంట్ల పొలాన్ని కేవలం 53 సెంట్లు మాత్రమే ఆన్లైన్లో ఎక్కించి మిగతాది ఆన్లైన్ చేయకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని పెద్దనందిపాడు నాగులపాడుకు చెందిన అమరయ్య మండిపడ్డారు. 1,60,000 వడ్డీకి తీసుకొని 3 లక్షలు కట్టినా ఇంకా 2,10,000 కట్టాలని నెహ్రూ నగర్ కు చెందిన మీరావళి నాగలక్ష్మి బెదిరిస్తున్నారని నాగేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లుని స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి గ్రామ కంటకాన్ని పోరంబోగ్గా మార్చి పట్టాలు ఇవ్వటం, బెదిరించడం, ఎండాన్స్మెంట్ ఇవ్వటం, ఇక అరెస్ట్ చేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మేము హైకోర్టు దాకా కూడా వెళ్ళాం. సివిల్ కోర్టులో 2012లో మాకు ఈ స్థలం మాకు సంబంధించి తీర్పు కూడా ఇవ్వటం జరిగింది ఇదే వివాదం మీద. మరి ఈరోజు మాకు తెలియకుండా, మాకు చెప్పకుండా, అధికారి పర్మిషన్ లేకుండా ఈ విధంగా పూర్తిగా పాడేసి మమ్మల్ని అరెస్ట్ చేయించి బంధించి ఇంట్లోకి ఆడవాళ్ళని కూడా, గుడికి వెళ్ళిన ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో నుంచోబెట్టారు జనం ముందు. ఇలాంటి సందర్భాన్ని ఫిర్యాదు ఇస్తే ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పట్టించుకోవడం లేదు. దీనిపై మళ్ళీ ఫిర్యాదు ఇవ్వటకు వచ్చినాం. 4 నెలల క్రితం గ్రామ సర్వేలో నెంబర్ తప్పుని అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇంతవరకు దాన్ని సవరణ చేయలేదు. మనం ఇచ్చిన కంప్లైంట్ కూడా మనకు తెలియకుండా క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా క్లోజ్ చేసినా కానీ తిప్పుతూనే ఉన్నారు. ఆఫీస్ చుట్టూ పని చేయట్లేదు. నందిపాడు మండలం అంతా దరిద్రంగా తయారైంది. ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము, అందరూ తీసుకెళ్ళాము కానీ చేయట్లేదు. 4 నిమిషాలు తిప్పుతూనే ఉన్నారు. చివరికి గ్రీవెన్స్ డేకి వచ్చాము. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే పరిష్కారం కావాలి. మనకు ఇచ్చిన కంప్లైంట్ పరిష్కారం కావట్లేదు. అది మీరావళి నాగలక్ష్మి వాళ్ళ దగ్గర నేను తీసుకున్నానండి. నేను వాళ్ళ దగ్గర 1,60,000 ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినందుకు నేను 3 లక్షలు 6 నెలలు వడ్డీ కట్టా. వారానికి 15,000 కాడికి తీసుకొచ్చి కట్టినా కూడా వాళ్ళు పోయిన సంవత్సరం జూన్ నెలలో 21వ తారీఖు నన్ను కొట్టారు. వేరే వాళ్ళ ఇంటికి పిలిచి. వాళ్ళ భర్త ఏమో మొన్న 27 జనవరి నెలలో కొట్టాడు. దేనికి కొట్టామని అడిగితే మిమ్మల్ని చంపుతాను 2,20,000 కట్టమంటున్నాడు. ఇంత కట్టానయ్యా, పుట్టుదల పరపతి లేదు, నేను కట్టలేనంటే నిన్ను చంపుతాను, నిన్ను బతకనేమను, నీ పిల్లల్ని మీ వాళ్ళని మొత్తాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. పోలీసు వారిని కూడా సంప్రదించితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. ఇప్పుడు కూడా నేను శని ఆదివారాలు ఆ పిల్లలు డెలివరీ అవటాన నేను హైదరాబాద్ వెళ్ళి వస్తున్నా. ఈ అమ్మాయి నాతో ఉందని ఆ అమ్మాయిని పద్మాని మనుషులు పెట్టి వాళ్ళ అబ్బాయి రౌడీ అంట కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాట్లాడారు. ఎస్సీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఎస్సీల అభ్యున్నతికే వినియోగించేలా చర్యలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. 40,252 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సబ్ ప్లాన్ కింద ఇచ్చి అందులో 37,173 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 92% బడ్జెట్ను కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ఘనత చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరొకరికి లేదనేది మాత్రం స్పష్టం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధ్యక్ష. దళితులకి నేను మేనమామ అన్నాడు, నా బిడ్డలు అన్నాడు, చేతులు దాశాడు, ముద్దులు పెట్టాడు, అన్ని చేశాడు. వారికి కూడా 5 సంవత్సరాల్లో బడ్జెట్లో 60,000 కోట్లు పైగా కేటాయించినట్టు చూపించాడు. కానీ ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష?
30,000 కోట్లు దాటలేదు అధ్యక్ష. రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవంలో హిందువులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో హిందువులపై దాడి జరగడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో హిందువులకు జై శ్రీరామ్ అనే స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. కొందరు కావాలనే పథకం ప్రకారం హిందువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు పాల్గొన్నారు. రాయచోటిలో రామనామ స్మరణ చేసుకుంటూ వీరభద్ర స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి హిందూ సోదరుల పైన అక్కడ రోహింగ్యా ప్రేరేపిత ముస్లింలు ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసినటువంటి దాడిని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలన్నిటి తరఫున కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మన భారతదేశంలో ఉంది. తప్పుడు ఆలోచనలు కనుక చేస్తే ఈ ముస్లిం ముష్కరులు ఎవరైతే దాడులకు పాల్పడతా ఉన్నారో వీరందరినీ కూడా ఈ దేశం నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమకు లైసెన్స్ ఉందని చిట్టీలు కట్టించుకుని సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వకుండా నగరంపాలెంకు చెందిన చల్లా రాజలక్ష్మి మోసం చేసిందని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా రేషన్ షాపులో అధికారులు తనిఖీలు చేస్తుంటే వెళ్లి ఫోటోలు తీస్తుంటే అధికార పార్టీ నాయకుడు భావన్ నారాయణ అనే వ్యక్తి తనపై దాడి చేశారని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన విలేకరి రమణయ్య ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేసి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని కోరారు. చీటీలేసి లైసెన్స్ ఉందని చెప్పి చీటీలేసి ఇవ్వట్లేదు. డబ్బులు అడిగితే ఏం కొడతారా, కొట్టండి, నా కార్డు ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీరేం చేసుకుంటారు చేసుకోండి, ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది. కొట్టు అంటుంది. కొడితే మేము కేసు పెట్టుకుంటామంటే కేసు పెట్టండి, కేసు పెట్టినా చెల్లో మీ డబ్బులు తీసుకున్నా నా తరపున అందరూ ఉన్నారు, ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి. వట్టిచెరుకూరు మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి బాగున్నారాయన అన్న వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్కా పట్టుకొని నెట్టి నానా బూతులు మాట్లాడుతూ నా జేబులో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకొని కిందకేసుకోవడం జరిగింది. ఈ విషయంలో డీటీ గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డీటీ గారు ఉన్నారు, అదంతా చూశారు. ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు, నా మీద దాడి జరిగిన జనసేన పార్టీ అధ్యక్షుడిని చట్ట ప్రకారం శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మహిళల స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొనకళ్ళ నారాయణ మీడియాతో మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు, పిల్లల కోసం భద్రత కోసం శక్తి సంఘాలని ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు కానీ చిన్నారులకు కానీ వేధింపులు నిరోధించడానికి, వారిని రక్షించడానికి, నేరాలను అరికట్టడానికి, తక్షణ సాయం అందించడానికి రక్షణ కవచంలాగా ఈ భద్రత కోసం శక్తి బృందాలు అనేది బాగా ఉపయోగపడతాయి. చేనేత రంగాల ద్వారా మహిళలకు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి జిల్లాకి కూడా 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఉత్పత్తుల విక్రయం సులభతరం కావటం కోసం ప్రతి చేనేత మహిళలకు కూడా 36 చీరలు నేసేందుకు నూలును ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. గత 3 సంవత్సరాల నుండి విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని తగిన పరిష్కారం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న డేవిడ్ విలియమ్స్, నీలాంబరం, వాసు తదితరులు పాల్గొన్నారు. విభజన హామీల చట్టం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి వారు అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అదేవిధంగా చదువులో వెనుకబడినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా చదువుకునేటటువంటి యూనివర్సిటీని తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి. ఏదో ఒక చోట మరి యూనివర్సిటీని స్థాపించి వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేసి ఈ పక్క అడ్మిషన్స్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. 24-25 అడ్మిషన్స్ ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళ డిమాండ్స్ను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం కేటాయింపులు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. బీసీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె కోరారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో బీసీ స్టడీస్ అవునుందని చెప్పారు. ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ విద్యా వైద్యాలతో పాటు 47,456 కోట్లు బీసీ వెల్ఫేర్కు కూడా అత్యధిక నిధులు కేటాయించడం ఆనందదాయకం. అధ్యక్ష, ఒక తరం బీసీలు మొత్తం కూడా కుల వృత్తులకు పరిమితమై ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు లోనవడం జరిగింది అధ్యక్ష. అయితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి వెనుకబడిన కులాలు వెన్నెముక కులాలుగా మార్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అదే బాటలో అంతకు మించి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తూ కీలక పదవుల్లో చట్టసభల్లో అత్యధికంగా బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం అధ్యక్ష. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలివర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మొదట డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 18 ఫిర్యాదులను తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలివర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుడ్ మార్నింగ్. అవునండి, మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్తారా? అది ఏంటంటే సార్ మొత్తం డ్రైనేజ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అయ్యి మొత్తం చెరువులాగా దాంతో పాటు ఓకే ఓకే నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన శానిటైజేషన్ సొసైటీ నెంబర్ మాకు క్లియర్ అవ్వలేదు. ఓకే ఓటైనా ఓకే ఖర్చు నేను ఇస్తాను సార్. ఓకే, నేను చూస్తాను, నేనే వస్తాను పర్సనల్గా. బ్రాడీపేటలోని 5/17లో ఉన్న శ్రీ బడబాళ్ల ప్రతాప వీరాంజనేయ స్వామివారి ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం మరియు మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన జరిగినట్లు దేవాలయ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం, అయ్యప్ప దేవాలయ సెక్రటరీ అప్పారావు మరియు భావనారాయణ, సతీష్, శివాజీ, శరత్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు దార్ల మహేష్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి వినతి పత్రం అందజేశారు. నగర ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి పన్నుపై వడ్డీ మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన పన్నులు చెల్లించే విధంగా, వడ్డీ లేని ఇంటి పన్ను చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని జనసేన తరపున కూటమి ప్రభుత్వం తరపున కోరుతున్నామని దార్ల మహేష్ తెలిపారు. పెదకాకని గ్రంథాలయ అధికారి వేముల విజయకుమార్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అని తెలిపారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారన్నారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసని, కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని తెలిపారు. ఆమె జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. తదుపరి విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించారు. కానీ ఇలాంటి వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన అనేక మంది దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు మనం నెహ్రూ, పూలే, అంబేద్కర్ వీళ్ళందరూ స్మరించుకున్నాం కదా. నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఆయన సుభాష్ చంద్రబోస్ సొక్కా లేకుండా ఉంటారు చూడు. గాంధీ గారు గులాబీ పువ్వు పెట్టిన నెహ్రూ, పెద్దపై ఇందిరాగాంధీ, సరోజిని నాయుడు. మరి మనం ఈ లైబ్రరీలో మనం వచ్చి అనేకమైన ప్రోగ్రామ్ చేసుకున్నట్టే వీళ్ళ గురించి మనం గుర్తు చేసుకోవాలి. సావిత్రిబాయి పూలే మన కోసం ఒక స్కూల్ స్థాపించి, పేదలు చదివించి, మహిళా అభ్యున్నతి కోసం మహిళా స్కూల్ నడిపినటువంటి మొట్టమొదట దళిత స్త్రీ. మనందరూ ఒకసారి కంటాలతో మనం అహల్య చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఇజ్రాయెల్పేట ఒకటో లైన్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అహల్య ట్రస్ట్ చైర్మన్ శనక్కాయల ఉమాశంకర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును స్వయంగా తమ చేతులతో అందజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. పట్టాభిపురం హైస్కూల్ యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించడంతో పాటు ఉన్నత లక్ష్యాలతో స్టూడెంట్స్ ముందుకు సాగాలని డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోజు ఎక్కడో చోట విద్యార్థులు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవటం మరణాలు చూస్తున్నాం. అంత అవసరం ఉందా అనిపిస్తుంది, బాధేస్తుంది. సో విద్య అనేది జీవితంలో ఒక భాగం, ఒక మనిషిని పరివర్తన చేసే ఇది. దీన్ని వై డోంట్ వి మేక్ మోర్ ఎంజాయబుల్, మోర్ ఏ కన్వీనియంట్ వే ఆఫ్ టీచింగ్. సో ఉపాధ్యాయులు ఈ దిశగా ఆలోచిస్తూ, పర్టికులర్లీ మన పట్టాభిపురం హై స్కూల్ ఉపాధ్యాయులు మేము చదువుకున్నప్పుడు డిసిప్లిన్ ఉండేది, బట్ ఎట్ ది సేమ్ టైం వీ ఎంజాయ్డ్ అవర్ స్కూల్ డేస్. అదే కాన్సెప్ట్ని ఈ 2025లో కూడా పట్టాభిపురం హై స్కూలు ఉపాధ్యాయులందరూ పాటిస్తారు అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని రిటైర్డ్ టీచర్స్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జల్దీ విజయపాల్, ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పార్థసారథి, భానుమూర్తి, వీరాస్వామి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. సేవల్లో 100% నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలని ఆదేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీష్మ, బీటీ నాయుడు, రవిచంద్ర, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశం. 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. రోడ్ వైడనింగ్ పై అధికారులకు పలు ఆదేశాలు జారీ. బీఈడీ క్వశ్చన్ పేపర్ లీకు కేసుని ఛేదించిన పోలీసులు. 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.